నీవేనా 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 గట్టిగా అందరం కలిసి నీవేనా 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 ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు సహాయము చేయగలిగి చేయకుండా మౌనంగా ఉన్నందుకు శిక్ష భరించక తప్పదు. సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను దీవించాడా, ఆశీర్వదించాడా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను స్థిరపరిచాడా? ఎందుకు నిన్ను దీవించాడు? దీవెనలు అనుభవించటానికి మాత్రమే కాదు, ఆ దీవెనలు పంచిపెట్టడానికి. దేవుడు నీకు తలాంతునిచ్చాడా? ఆ తలాంతులను బట్టి నువ్వు గర్వించటానికి కాదు, ఆ తలాంతులను దేవుని రాజ్యము కొరకు ఉపయోగించటానికి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని పంచిపెట్టవలసిన నువ్వు పంచిపెట్టకుండా దాపెట్టుకున్నట్లయితే మూల్యము చెల్లిస్తావు. నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, తలాంతును దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఆయన సంఘక్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగి కూడా నాకెందుకులే దేవుని సేవ గురించి, నాకెందుకులే మందిరంలో పరిచర్య గురించి, నాకెందుకులే సంఘంలో ఏమైతే అని నువ్వు కలిగిన తలాంతును దేవుని కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, సంఘక్షేమం కోసం ఉపయోగించకుండా దాన్ని ఒకవేళ నువ్వు కొంచెం కిందో మంచం కిందో పెట్టినట్లయితే మూల్యము చెల్లించాల్సి ఉంటుంది. మర్చిపోదు సుమా. ఒకరికి 1 తలాంతు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 5 తలాంతులు ఓ యజమాని ఇచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత ఇచ్చిన తలాంతులు వీళ్ళు ఏం చేశారు అని చెప్పి లెక్కడడానికి వచ్చాడు. 5 తలాంతులు గలవాడు రెట్టింపు చేశాడు, 2 తలాంతులు గలవాడు రెట్టింపు చేశాడు, 1 తలాంతు గలవాడు ఆ తలాంతు తీసుకెళ్ళి
ఉపయోగించకుండా, రెట్టింపు చేయకుండా దాన్ని కప్పెట్టేశాడు. అప్పుడు యజమాని వచ్చి అన్నమాట ఏమిటంటే, సోమరివైన చెడ్డ దాసుడా, దేవుడిచ్చినటువంటి తలాంతును ఉపయోగించకుండా, దేవుడిచ్చినటువంటి టాలెంట్ని వాడకుండా, రెట్టింపు చేయకుండా, అభివృద్ధి పరచకుండా ఎవడైతే దాన్ని దాపెట్టేస్తాడో అతడు ఖచ్చితంగా దేవుని ఎదుట లెక్క అప్పగించాల్సి ఉంటుంది. సోమరివైన చెడ్డదాసుడా, నేను నీకు ఇచ్చిన తలాంతును తీసుకుని వెళ్ళి నువ్వు షావుకారికి ఇవ్వవలసింది, కనీసం వడ్డీకైనా దాన్ని పెట్టాల్సింది. నేను వచ్చి కనీసం వడ్డీనన్నా తీసుకునేవాడిని. వీడి చేతులు వీడి కాళ్ళు కట్టి అగ్నిగుండంలో వీడిని పడేయండి అంటే అర్థం ఏంటి? నరకంలో త్రోసేయండి. సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడా? ఆర్థిక బలాన్ని ఇచ్చాడా? అద్భుతమైన తలాంతునిచ్చాడా? ప్రభు కోసం వెచ్చించు, ప్రభు కోసం ఉపయోగించు. సంఘక్షేమం కోసం, సువార్త ప్రచురము కోసం, సంఘ అభివృద్ధి కోసం ఉపయోగించు నీ తలాంతుని, ఉపయోగించు నీ ఆశీర్వాదాన్ని. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన ఈ పోస్ట్ అండ్ పొజిషన్ ఈరోజు నువ్వు ఉపయోగపడతావని, నువ్వు సహాయపడతావని, నువ్వు మాకు అండగా నిలబడతావని అందుకే దేవుడు ఇచ్చాడేమో. ఒకవేళ నువ్వు కలిగిన పోస్ట్ అండ్ పొజిషన్ నీకోసం ఉపయోగించుకుందామని అనుకుంటే, స్వార్థముతో ఆలోచిస్తే నీకు కీడు తప్పదు, నీ ఇంటి వారికి కీడు తప్పదు. ఆలోచించుకో తల్లి. యూదులందరినీ సంహరించటానికి హామాను పన్నాగం పన్నాడు. ఈ వార్త